ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాజమండ్రి ఘటనకు సంబంధించి డాక్టర్ ప్రియాంక కేసులో ఇప్పుడు వారిపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. డాక్టర్ ప్రియాంక కేసులో అయితే కనుక చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అసలైన నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అసలు ఎందుకు 3వ తారీఖున ఘటన జరిగితే ఆల్మోస్ట్ 2 నుంచి 3 రోజుల పాటు ఈ ఘటన బయటకు రాలేదు. అలాగే ఈ కేసు కూడా హత్యాయత్నం కేసు కింద కాకుండా కేవలం సాధారణ యాక్సిడెంట్ కేసులాగా ఎందుకు నమోదు చేశారు? దీన్ని ఎవరైనా మేనేజ్ చేస్తున్నారా? దీని వెనకాల ఎవరున్నారని చెప్పి చాలా మంది ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇప్పుడు ఏపీ సర్కార్ వీటిపై దృష్టి పెట్టింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. అంతేకాకుండా సమగ్ర విచారణకు కూడా సమగ్ర దర్యాప్తు కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. డాక్టర్ ప్రియాంక కేసుపై ఏపీ సర్కార్ సీరియస్, వారిపై కూడా చర్యలకు సిద్ధం. అసలు డాక్టర్ ప్రియాంక కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకుని ఘటన జరిగిన తర్వాత బయటికి రాకుండా ఎవరెవరు మేనేజ్ చేశారు, ఇప్పుడు వారిపై దర్యాప్తు జరుపుతోంది. వారిపై చర్యలకు కూడా సిద్ధమవుతోంది. అసలు 3వ తారీఖున ఘటన జరిగితే ఈ విషయం 3 రోజుల పాటు బయటకు రాకుండా మేనేజ్ చేసిన వారు ఎవరు, అలా రాకుండా ఎవరు ప్రయత్నం చేశారనే దానిపై ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో మేనేజ్ చేసిన పోలీసులు ఎవరైనా మేనేజ్ చేశారా, లేకపోతే జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా, వీటిపై ఎవరెవరు ఉన్నారు అనే దానిపై అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా ఎవరైతే దోషులుగా తేలుతారో వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆగస్టు 3వ తారీఖున రాజమండ్రి ప్రసాదిత్య మాల్లో ప్రియాంక ఆమె స్నేహితుడు సినిమా చూసి బయటకు వస్తే మాల్ నుండి బయటకు వెళ్తున్న సమయంలో నావరానికి చెందిన సొరవరపు దుష్యంత్ లాలాచెరువుకు చెందినటువంటి ఆండ్రూ విలియం జోసెఫ్ కారుతో ప్రియాంక బైక్ను ఢీకొట్టారు. కావాలనే 2 సార్లు బైక్తో ఢీకొట్టగా ప్రియాంక బైక్ నుండి కింద పడిపోయింది. తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసి ప్రియాంక తలపై నుండి ఎక్కించారు. తీవ్ర గాయాల పాలైన యువతిని ఆసుపత్రిలో చేర్పించగా బ్రెయిన్ డెడ్ అయి కన్నుమూశారు. దీనిని మొదట పోలీసులు సాధారణ యాక్సిడెంట్గా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత నుంచి ఇది కొంచెం బయటకు రావడం మొదలైంది. కేసు వీడియోస్ అన్ని బయటకు వస్తుంటే ఆ తర్వాత దీనిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని కొన్ని సెక్షన్లు మార్చారు. అయితే తర్వాత మరింత కేసు సీరియస్ అవడంతో ఇది హత్యాయత్నం కేసు కింద అయితే నమోదు చేయడం జరిగింది. హత్య కేసు కింద ఇది కొన్ని అంటే ఎవరు నిందితులను రక్షిస్తున్నారు అనే తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని ఇప్పుడు కీలక దర్యాప్తుకి అయితే కనుక, అంటే లోతుగా దర్యాప్తుకు విచారణకు అయితే కనుక ఆదేశాలు ఇచ్చారు. దోషులు ఎవరని తేలినా కూడా కఠినంగా శిక్షిస్తామని అయితే చెప్తూ ఉన్నారు.